నమస్తే, నా పేరు రోగన ఆయుషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. మరి హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవ్వకముందు నుంచి కూడా మరి వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వారికి 11 సీట్లకే పరిమితం చేయించాడో మరి ఆయన మీద కక్ష, ఆయన మీద బాధ కల్పించింది. అంటే వీళ్ళు చేసిన తప్పులకి ప్రజలు వాళ్ళకే శిక్ష వేస్తే అది పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీనిలో భాగంగానే హరిహర వీరమల్లు సినిమా విషయంలో అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దీనిలో భాగంగానే బాపట్ల జిల్లా దివ్యాంగుల నాయకుడని చెప్పుకుంటున్న ఒక దివ్యాంగుడు మరి నిన్న బాపట్ల జిల్లాలోనే విజయకృష్ణ సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి ఒక ఫ్లెక్సీ మీద మరి అభిమానులు ఏదో ఒక రాత రాశారని చెప్పి దాని మీద పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ అనే మాటలు మాట్లాడుతున్నాడు, అంటే ఏకవచనంతో మాట్లాడుతున్నాడు. మరి దివ్యాంగుల నాయకుడికి మరి వైసీపీ వాళ్ళు దివ్యాంగుల నాయకుడిని ఎలాగిచ్చారో మరి ఆ పదవి. మరి పవన్ కళ్యాణ్ గారు మీకు రాజకీయం ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు మీ సినిమాలే తీసుకోండి, రాజకీయం ఎందుకు? మీరు మీ యొక్క జన సైనికులు అన్నాడు. జన సైనికులు కాదు కాడ ఎవరో అభిమానులు రాసుకున్నారు ఆ ఫ్లెక్సీ మీద. దాని మీద మీరు ఇలాగా సంకేతం ప్రజలకు ఏమిస్తున్నారు? మరి పండేస్తాంరా నా కొడకల్లారా అనే పదాలు రాస్తున్నారని చెప్పి మరి ఆ ఒక నాయకుడు చెబుతూ ఉన్నాడు. అంతకన్నా ఎక్కువగా మీ యొక్క నాయకులు మీరు మాట్లాడినవి కూడా ఉన్నాయి. దాన్ని మీరు ఒకసారి పరిశీలించుకొని మాట్లాడు. ప్రజలకి మేము ఒక మంచి సంకేతం ఇస్తున్నాం, మా నాయకుడు కానీ మేము కానీ. ఏంటంటే అభిమానులు ఎవరో పెట్టుకున్న దానికి పవన్ కళ్యాణ్కి దానికి సంబంధమే లేదు. మరి దాన్ని వైసీపీ పార్టీలో ఎవరు బాపట్ల నియోజకవర్గంలో ఎవరు నాయకులు లేనట్టుగా ఒక దివ్యాంగుడు నాయకుడితో దీని మీద వచ్చి మాట్లాడిస్తూ ఉన్నారు. అంటే దివ్యాంగుడు నాయకుడే వైసీపీ నాయకుడు అనమాట. అంటే మాజీ ఎమ్మెల్యే మళ్ళీ కోన రఘుపతి గారు వైసీపీ నాయకుడు కాదనమాట. అంటే మా దివ్యాంగుడు నాయకుడే ఎమ్మెల్యేగా మరి షాడో ఎమ్మెల్యే అనమాట. దీని మీద మీరు ఆలోచన చేయండి. మరి ప్రతి విషయంలో కూడా ఆయన చేతే మాట్లాడుతూ వైసీపీ పార్టీని మరి దిగజారుస్తూ ఉన్నారు. మీరు రోజుగా ఆయన మాట్లాడుతుంటే పక్క వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అని. ఇలాంటి విషయంలో మరి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకు చవాకులు మాట్లాడుతున్నప్పుడు పిచ్చి మాటలన్నీ మాట్లాడబాకండి. ఎందుకంటే ఆకాశం మీద మనం ఉమ్ముతే మన మీద పడింది. ఈ ఒక ఉమ్ము ఊసి వైసీపీ వారు ఆ ఉమ్ములో కొట్టుకుపోయి ఈరోజు 11 సీట్ల వరకే పరిమితం అయ్యి వారికి మెంటలు వచ్చి ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తలకి మెంటలు వచ్చేసి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంకా కూడా రాబోయే ఎన్నికల్లో కూడా ఇంకా 1-2 సీట్లకే పరిమితం అవడానికి కోసమే ఇటువంటి వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులతో, వికలాంగుల నాయకులతో కూడా మీరు మాట్లాడుతున్నారంటే మీ పార్టీకి మరి పతనం కోసమే అని చెప్పి కూడా మరి నేను తెలియజేస్తూ, మరి దివ్యాంగుల నాయకుడు మాట్లాడుతున్న మాటలనే మరి మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి గారు దీని మీద స్పందించాలి. అంటే నువ్వేమైనా మాట్లాడమని చెప్పావా అని చెప్పి ఎమ్మెల్యే గారిని కోన రఘుపతి గారిని అడుగుతున్న మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి గారిని. దీని విషయం మీద మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి గారు మీ ఒక శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీరు ఒకసారి తెలియజేయండి. మరి మనం మాట్లాడే విధానం మీద, ప్రజా సమస్యల మీద, ప్రజల్లో మీకు ఏదైతే సమస్యలు ఏవైతుండేవో వాటి మీద మీరు మాట్లాడండి. ప్రజా సమస్యని పరిష్కరించే మార్గంగా ఆలోచించండి. కానీ లేకపోతే ఒక దివ్యాంగుల నాయకుడితో మాట్లాడుతున్నాడు, ఆ ఒక్క దివ్యాంగుల నాయకుడు దివ్యాంగుల సమస్యల మీద ఏమైనా ఉంటే మాట్లాడమను. కానీ
కించపరిచే మాటలు మాట్లాడినా ఉపయోగం లేదని చెప్పి కూడా మరి మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి గారికి తెలియజేస్తూ ఈ విషయం మీద మీ యొక్క దివ్యాంగుల నాయకుడికి మీరు తెలియజేయాలి. మరి లిమిట్స్ దాటి మాట్లాడుతున్నాడు, లిమిట్స్ దాటి చేస్తున్నాడు కాబట్టి దీని మీద మరి మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి గారు దీని మీద వెంటనే స్పందించి మీరు మాట్లాడకపోతే దాని చిలికి గాలివాన అయిద్దని చెప్పి కూడా నేను మరీ తెలియజేస్తూ ఉన్నాను.